తగ్గేదా మీ నర్సయ్య తాతతో రప్ప 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 ఏం లేదు కానీ బిడ్డలారా నీ దండం పెడితే ఇవాళ నేను గాంధీ భవన్ గడ్డలో అడుగు పెట్టిన ఇక మరి మా అన్న పెద్దన్న కరుడు కట్టిన కాంగ్రెస్ పార్టీ పెద్ద లీడరు మరి ఏదనుకుంటారు ఇక మరి ఒక్క ముచ్చడం మాత్రము మా అన్న చెవులు వేస్తా ఏమంటాడు ఏంది ఏం కథ మాత్రం పూస కూర్చున్నట్టుగా తోసుకోకుండా అరుచుకుందాము ఈ మనుషులెన్నడు మారుతారో ఇలా బతుకులేమోతారు మారో వక్ర బుద్ధులతోటి అక్రమ సంబంధాలతో ఆగమవుతుండ్రో అద్దు అదుపు తప్పి సిగ్గు లజ్జ ఇడిసి దినదినము దిగజారుతుండ్రో ఈ మనుషులెన్నడు మారుతారో ఇలా బతుకులేమోతారు మారో ఇలా బతుకులేమోతారు మారో ప్రేమ పంచే భర్త ధీమాగా ఉన్న ప్రియుడి మోజు కోసం ఆరాట పడుతుండ్రు సేవ చేసే భార్య చేతిలోన ఉన్న మదమెక్కి తీరొక ఆటలాడుతుండ్రు కనుసైగలతోటి కాలాలు గడుపుతూ కనిపెంచిన పిల్లల మరిచిపోతుండ్రు ఈ మనుషులెన్నడు మారుతారో ఇలా బతుకులేమోతారు మారో వక్ర బుద్ధులతోటి అక్రమ సంబంధాలతో ఆగమవుతుండ్రో అద్దు అదుపు తప్పి సిగ్గు లజ్జ ఇడిసి దినదినము దిగజారుతుండ్రో వాట్సాప్ ఫేస్బుక్ స్మార్ట్ ఫోన్లో మయం పనిచేసే ఆఫీసుల్లోన పరిచయం వాట్సాప్ ఫేస్బుక్ స్మార్ట్ ఫోన్లో మయం పనిచేసే ఆఫీసుల్లోన పరిచయం పైన సిద్ధాంతాలు లోన అబద్ధాలు గుట్టురట్టయినాక చేస్తారు యుద్ధాలు అందుకనే మా హనుమంతన్న గుండె తరుక్కపోతుంది సమాజంలో మార్పు తీసుకురావడానికి కంకణబద్ధుడు ఇలా గాంధీ భవన్లో అడుగు పెట్టి ఎవరు చేయని పని ఇలా మా హనుమంతన్న ముంగటేసుకుండు ఇవాళ సమాజంలో ఇవాళ అల్లుకున్న కుళ్ళును తొలగించాలి అసలు ఏం జరుగుతుంది ఎక్కడ పోతుంది ఈ వ్యవస్థ అని ఇవాళ సబ్బండ వర్గాలకు సందేశం ఇస్తందుకు మా హనుమంతన్న ఇవాళ గాంధీ భవన్ గడ్డ మీద అడుగు పెట్టిండు బిడ్డలారా అందుకనే మా అన్న ఇవాళ ఏమనిపించింది ఎందుకోసం పెట్టిండు ఇవాళ ప్రెస్ మీట్ అనేది మరి ఇక చిన్న చెవులు వేస్తా ఏమనిపిస్తుంది మన భారతదేశ సంస్కృతి ఏమిటి ఆలుమొగల అనుబంధం తల్లి మీద అనుబంధం చెల్లెల మీద అనుబంధం ఇది తరతరాల నుంచి వస్తుంది ఆనాడు హరిశ్చంద్ర సినిమా చూసిన హరిశ్చంద్రుడు చనిపోతుంటే తీసుకుపోతుంటే ఏది తోతుంటే ఏడుకున్నది నా భర్తను కాపాడమని ఇప్పుడేమో సిస్టమ్ భర్తనే చంపుతున్నారు కదరా బాబు ఏదో నీకు ఏదైనా లవ్ ఉంటే లవ్ తోటి పెళ్లి చేసుకుంటావు మళ్ళీ నువ్వే స్కెచ్ చేస్తావు మళ్ళీ అన్ని చంపేస్తావు ఇది ఎక్కడ సాంప్రదాయం ఇంకో దగ్గర బిడ్డనే తల్లిని లోపలేసి చంపుతుంటే బిడ్డ బయట కావాలి కూర్చున్నదంటే ఏం సమాజం రా బాబు ఇలాంటి సమాజం నేనైతే చూడలే 50 ఏళ్ల చరిత్రలో కాంగ్రెస్ లో యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఏ ఈ సాంప్రదాయాన్ని మార్చాలి సోషల్ మీడియా మార్చాలి పత్రికలలో మార్పు రావాలి పెద్ద ఇది ఉన్నది కదా హ్యూమన్ రైట్స్ కొట్లాడుతుంది కదా ఏది నక్సలైట్లను ఎట్లా చంపుతారు మానవులను చంపి హక్కు ఎక్కువ ఇదేం చప్పుడు రా బాబు హ్యూమన్ రైట్స్ మాట్లాడదు మాట్లాడదు అదేవిధంగా ఇంటెలిజెన్స్ సైకాలజీ వాళ్ళు మాట్లాడాలి డాక్టర్లు ఇంజనీర్లు మాట్లాడాలి అదే ఇప్పుడు కొత్తగా అయిపోయింది ఏది దాని పేరు ఏంటంటే చెప్తా కో లివింగ్ స్పేసెస్ అని పెట్టిండ్రే ఏడ హైటెక్ సిటీలా ఆడవిల్ల మగ పిల్లలు ఒకటే రూమ్లు ఉండాలట దానికి బోర్డులు పెట్టిండ్రు ఇది ఎక్కడ అన్యాయం రా నాయనో ఇది సమాజమేనా అంటున్నా దీనికి మొదలు ప్రభుత్వం దీన్ని ఆపడాలి మా శ్రీధర్ బాబు టెక్నికల్ మినిస్టర్ ఆ బోర్డు తీయాలి మనం కూడా గర్ల్స్ హాస్టల్ సెపరేట్ ఉంటది మగోళ్ళ సెపరేట్ ఉంటది ఒకటే రూమ్ లో ఒక ఆడపిచ్చ మగ పిల్లాడు ఉంటే ఏం సందేశం పోతుంది చెప్పు దీని మీద మనం సమాజంలో తప్పు జరిగినప్పుడు ఆలోచన చేయలే 18th సెంచరీలో సావిత్రి పూలేతో చదువు నేర్పించిందా లేదా మహాత్మా జ్యోతిరావు అదేవిధంగా సమాజంలో అన్యాయం జరుగుతున్న మొగడు చచ్చిపోతే భార్య ఎంటికలు తీసేది ఆచారం అది తీపిచ్చిందా లేదా అంటరాని తనం మీద కొట్లాడిందా లేదా కనుక అలాంటి ఆలుమొగల అనుబంధం ఉండే ఇవాళ ఆలుమొగల అనుబంధం లేదు దీన్ని చూసి పిల్ల కూడా రేపు పుట్టిన పిల్ల కూడా నేను కూడా పెళ్లి అయినాక నా భర్తను చంపాలని ఆలోచన వస్తుందా లేదా
ఇది ఎక్కడ పంచాయతీ? దాని మీదనే నేను ఎన్ఎస్ఏ మావాడు ఉన్నాడు, ఊరు తిరిగి చెప్పాలి, ఏది సెమినార్లు పెట్టాలి, మాట్లాడితే ఏమైతుంది సమాజంలో మార్పు వస్తుంది. లేకుంటే ఇదే పని. గతంలో ఏముంటుండే, ఏది ఫ్రాక్షన్ మర్డర్స్ ఉంటుండే, ఇప్పుడు లవ్ మర్డర్స్ అవుతుండే. ఇది ఎంతవరకు జరుగుతుంది అనేది నా ఉద్దేశం. దీని మీద మార్పు రావాలి. నేను నీకు కూడా కోరుతున్నా, ఎక్కడ పోయినా ఇది ఎక్కడ సంస్కారం? మన భారతదేశ సంస్కృతి, మన కల్చర్ ఏమిటి? భార్య భర్త మీద ప్రేమ ఉండాలి, భర్త భార్య మీద ప్రేమ ఉండాలి, పిల్లల మీద ప్రేమ ఉండాలి. భార్యనే భర్తను చంపినాక పిల్లల సంగతి ఏమిటి అని నేను అడుగుతున్నా. దీన్ని మార్పు రావాలి. ఒక్కరితోటి కాదు, అందరితోటి, అందరు సమాజంలో ఉన్న వాళ్ళు అందరూ ఆలోచన చేయాలి. దీనికి రూపం మాపాలంటే, ప్రజల్లో మార్పు రావాలంటే 4 సార్లు 4 సెమినార్లు పెట్టి 4 ఇంటలెక్చువల్ చెప్తుంటే వాళ్ళలో. అదేవిధంగా సినిమా ఇండస్ట్రీ కూడా కోరుతున్నా, ఈ సినిమాలలో మంచి వాతావరణం పెట్టుండ్రా బాబు. మీరు కేవలం పైసల గురించే బాగా వచ్చేసామన్నా. సినిమాలు కూడా నీకెందుకు అన్నా, ఈ అడ్డమైన సినిమాలు సగం బట్టలు వేసుకొని సిటుకు ఎగిరి ఈ రకంగా కూడా జనాభా, ఈ యువకుడు ముఖ్యంగా పర్సు పొరగాలు ఈ సినిమాకు ఆకర్షితులయ్యి ఈ అడ్డం బట్టలు వేసుకున్న ఆ పర్సు వాళ్ళ బొమ్మలు చూసి ఈ పర్సు పొరగాలు ఆగమవుతారు. మరి ఎట్లా ప్రభుత్వం మనదే అన్న, ఎట్టనన్నా చేసి గిది మాత్రము సందేశాత్మక సినిమాలు, సమాజానికి అక్కడికి వచ్చే సినిమాలు తీయాలి. కానీ ఈ అడ్డదొడ్డం బట్టలు సగం బట్టలు వేసుకుని సినిమాలు తీస్తే ఇంకా యువత ఆగమైపోతుంది. పాటలలో కూడా లేస్తావా పడుకుంటావా? ఇదేం సినిమాలు రా బాబు. ఈ పాటలు పొర్రలు కూడా ఖరాబ్ అవుతున్నారు కదా. ఈ కల్చర్ పోవాలి అంటుండే నేను. దీనికి సినిమాటోగ్రఫీ మినిస్టర్ కూడా చెప్పాలి, ఈ సినిమాలు ఇటువంటి నడువయి. మీ పైసల గురించి ప్రజలను చెడగొడతారా, సిస్టమ్ చెడగొడతారా అని వాళ్ళు కూడా మంచి సినిమాలు తీయండి. అంటావా మామ అన్నగా పోరగాలు అవుతారా? ఇక అవుతారు. ఒక సినిమా చల్తీవా కండాలా అని ఒక సినిమా వచ్చింది. ఇక బస్సులో కూర్చొని చల్తీవా కండావా అంటాడా లేదా? ఇంకొక సినిమా చూసిన ముద్దు పెట్టుకునేది, ఓ సినిమా బోర్డులు పెట్టిండే, బస్సులో పెడితే అప్పుడు డొల్లి పెట్టిన సమాచారం ఏమో చదివాను, ఆ పేరు తెలియదు. నేనన్నా నువ్వు సినిమాలో ఏమన్నా చూపించుకోరా, బస్సులో పెడితే పోతా. ఇక బస్సులో ఉన్నోడు కూడా ఏం పెట్టిడ్రా బుద్ధు కింద కూర్చుంటది. కనుక ఇటువంటి సమాజంలో ఉండొద్దు అనేది నా ఉద్దేశం. కరెక్ట్ అన్న. ఒక్క మాట అన్న హనుమంత్ అన్న, ఎందుకంటే మరి పెద్ద మనిషివి, అందుకంటే కరువు చూసినావు, కాలం చూసినావు. ఇవాళ నీ నోటి మాట అక్షర వాక్కు ఇక సమాజానికి. ఇవాళ హనుమంత్ అన్న ఏది మాట్లాడినా నిజాలే మాట్లాడతాడు, ముక్కుసూడిగా మాట్లాడతాడు అనేది ఒకటి సంపాదించుకున్నావన్న నువ్వు. అదే నీకు పెద్ద బిరుదు, ప్రజలు ఇచ్చిన బిరుదు అనుకోవాలి. ఇక మరి ఒక్క మాట ఏంటంటే, భర్త ఉండగా కూడా భార్య ఏరే వాళ్ళతో ఆయన ఎర్రగా బుర్రగా కమ్మగా తీయగా ఉంటే ఆయనతో సంబంధం పెట్టుకుంటారు. మరి ఇది పెట్టుకున్నా తప్పే లేదని కోర్టులు చెప్తున్నాయి, న్యాయస్థానాలు చెప్తున్నాయి అన్న. ఎట్లా మారుస్తావు? ఇది బాగానే కంకణం కట్టుకున్నా. అది కూడా నేను ఏమంటున్నా అంటే, జ్యుడిషియరీలు కూడా కొద్దిగా కీలకమైన మార్పులు రావాలి. నేను ఒక సంగతి చెప్తా. హాజీపూర్లో 3 అమ్మాయిలు, ఏది ఒక శ్రీనివాస్ రెడ్డి అనే అంతకుడు రేప్ చేసేది, స్కూల్కు పిల్లలకు బస్సు లేకుంటే ఎక్కించుకొని పోయేది, స్కూటర్లా ఎక్కించుకొని పోయి 3 కిలోమీటర్లు ఎక్కపోయి తీసుకుపోయి స్కూల్ కాడని తోవలని బావి దగ్గర దించి, వాళ్ళ సొంత బావి ఉన్నది ఆడ రేప్ చేయడం, మర్డర్ చేయడం, బావిలో పడేయడం. అది నేను ఎంతో కొట్లాడి ఏది 2 ఏళ్ళు కొట్లాడిన. అది మహేష్ భాగవత్ అని కమిషనర్, నల్గొండ కోర్టు కేసు ఏది జడ్జిమెంట్ ఇచ్చింది. 2 పిల్లల కేసులో లైఫ్ పడ్డది. ఒక కేసులో ఏది హ్యాంగింగ్ చేయమన్నారు. ఇప్పటిదానికా జరుగుతుంది. 5 ఏళ్ల నుంచి అడుగుతున్నా. ఇదేం సమాజం రా బాబు. జ్యుడిషియరీ కూడా తప్పు చేస్తుందా లేదా? జ్యుడిషియరీ కూడా ఎందుకు తప్పు, హైకోర్టు ఎందుకు అప్రూవల్ ఇవ్వదు అని అడుగుతున్నా. అరే, ఇంత క్లియర్గా కేసును కూడా మీరు ఇవ్వకపోతే ఇటువంటి దాంట్లో సమాజంలో మార్పు రావాలంటే 10 మంది ముందు, అరే నేను ఏదైనా అమ్మాయి మీద చేసిన, అమ్మాయిని రేప్ చేసిన, నాకు హత్య అవుతుందని భయం ఉండాలంటే వాళ్ళలో కూడా నేను చీఫ్ జస్టిస్ రమణ గారికి కూడా రాసిన, ఇక్కడున్న జడ్జి హైకోర్టు జడ్జి చీఫ్ జస్టిస్ రాసిన,
ఏం జరుగుతలేదు. కనుక జ్యుడిషియరీలో కూడా తీవ్రమైన మార్పులు రావాలి. దాని మీద నేను కామెంట్ చేయలేను, కానీ వాళ్ళలో మార్పు రావాలి. ఇలాంటి సంఘటనలో సీరియస్ శిక్ష ఇస్తే ఇంకోటి కూడా భయపడతాడు అనేది నా ఉద్దేశం. అంతే కదా. హనుమంత్ అన్న రామసక్కని మాట్లాడు. ఎందుకంటే ఇక న్యాయస్థానాల మీద అన్న ఏం మాట్లాడదలుచుకోకుండా పద్ధతి బట్టి ఏం చెప్తుండు, మార్పులు రావాలని కోరుకుంటుండు. ఇక గింత కట్టి ఇంకెక్కువ ఏం కావాలి. ఇక మరి రాయరంకు వేషాలతోటి సినిమా బొమ్మలు చూసి సిగ్గు విడిచి తిరుగుతురు నడి రోడ్ల మీద. ముఖ్యంగా హనుమంత్ అనే మాటలు పట్టుకొని ఇప్పటికైనా జర సినిమాలకు మాత్రం జరంత కొద్దిగా అంత సురుకు తలగాలి, తగిలితేనే మంచిది. సమాజానికి ఎక్కడికి వచ్చే సినిమాలే తీయాలి. హనుమంత్ అన్న చెప్పినట్టుగా ఆయన మనసులో ఆంబాయం తట్టుకోలేక ఇవాళ కడుపంతా కుమ్మరమై మురుగుతుంటే గాంధీ భవన్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టిను. ఇవాళ పెద్ద మనిషి, ఇంత పెద్ద మనిషి, ఈ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇవాళ కరువు కాలం వెళ్ళబోసిన మనిషి ఇవాళ సమాజానికి ఏదో ఒక సందేశం పోవాలి, ఒక మార్పు రావాలి అని కంకణం కట్టుకుని అన్న ఇవాళ గాంధీ భవన్కి వచ్చిండు. పాటు ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ కూడా చెప్పు, ఊర్లో పాటు తిరుగుమని చెప్పు. ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ స్టూడెంట్స్ చెప్పాలి ఆయన. అన్న ఒక్క మాట మంచి నిర్ణయము. మరి ఆ కోయాకు ఒక ప్రగతి రథాన్ని ఇచ్చి నిజంగా ఊరూరా పరుసు కోయగల ఎంటేసుకొని మార్పు రావాలి. ఈ మార్పు దిశగా ఆయన అడుగులు వేయాలి. ఆయన వెంట 10 మంది నడవాలంటే మరి 10వ పరకో ఖర్చు అయితే కానీ మరి ఎట్టనా నేను చూసుకుంటా. అది పని చేస్తే ఇంతకుముందు లేదా మంచి పని చేసేందుకు ఎక్కడ వెనుక పోను. ఊర్లో పట్టి తిరుగుదాం. అదే విధంగా మహాత్మా సావిత్రి జ్యోతిరావు పూలే సినిమా కూడా గ్రామాలలో చూయిస్తా. అందరికి తెలవాలి కదా జ్యోతిరావు పూలే ఏం చేసిండు, సావిత్రి పూలే ఏం చేసింది. ప్రభుత్వానికి కూడా నేను లెటర్ రాసిన, రేవంత్ రెడ్డి గారికి ఇది గ్రామాలలో సినిమా చూపించాలన్నా సాకలి ఐలమ్మ పేరు పెట్టినవును. మరి సావిత్రి పూలే పేరు మీద కూడా ఒక కాలేజీ యూనివర్సిటీ పెట్టమని కోరిన. అది కూడా జరిగితే సావిత్రి పూలే లాగా మన తల్లులు, అక్కలు, చెల్లెండ్లు ఆ దిశలో ముందుకు పోతారనేదే నా ఉద్దేశం. చూస్తున్నారు ఆనాటి గౌరవం ఎట్లా ఉండే, ఈనాడు ఎట్లా ఇదైపోతుంది. ఆనాటి గౌరవము ఏడలేదో, ఏ చోట చూసినా కానరాదో. తల్లిదండ్రి దేవుళ్ళు, తల్లిదండ్రి గురువులని తలచి పెద్దలు నాడే తత్వాలు చెప్పారు. కొడుకులు పుడితే కొండంత పండుగ, వారు పెడదారి నడవంగ ప్రేమంత దండుగా. ఆనాడు కడుపుల పిల్లగాడు పుడితే నా బిడ్డ ఎడిపోతుంది, నా కొడుకు ఎడిపోతుండ్రు అని వాళ్ళు కళ్ళల్లో పెట్టి చూసుకునేది. ఆ సంస్కృతి ఏరే ఉండే, ఆ కథ ఏరే ఉండే, ఆ పద్ధతి ఏరే ఉండే. హనుమంత్ అన్న కెరికే. ఎందుకంటే హనుమంత్ అన్న జొన్న గడక తిన్న మనిషి. కానీ ఇయ్యాల అమ్మో ఆయన అమ్మగాళ్ళు ఆడుతుండే ఆయనకు సేలు ఫోన్ లేదే ఆయనకు ముద్ద దిగదు. ఫోన్ లేకపోతే ఆయన బడికి పోడు. గిస వంటి చెడు కాలము, గిస వంటి కలియుగం కూడా దగ్గరికి వచ్చినట్టే ఉంది అన్న. మార్పు రావాలి. ఇక అవన్నీ వద్దు, ప్రజలలో మార్పు రావాలి. మన సంస్కృతిని ఎవరు మరవద్దు. మన సంస్కృతి కొనసాగించాలి. వచ్చే తరం వారికి తెలియాలి. ఆడపడుచులు అంటే అక్క తమ్ముడు, అక్క చెల్లెలు అనే సాంప్రదాయం. భర్త మీద ప్రేమ ఉండాలి, భార్య భర్తలు కూడా కలిసి ఉండాలి. ఆ సంస్కృతి లేకపోతే చిన్న పిల్లలు కూడా, రేపు పుట్టిన పిల్లలు కూడా అదే ఆ బాటలో నడుస్తాయి. ఈ మన భారతదేశం సంస్కృతి చెడిపోతుంది అనే బాధతో ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన. ఇది కథ మొత్తానికి కదిలింది దండు కదిలింది, హనుమంతన్న దండు కదిలింది. సమాజంలో మార్పుకై కంకరం గట్టి ముందుకెళ్తుండు. మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా ఇసోని కోయిలాగా, ఎన్ఎస్వి కోయిలాగా, ఏం పేరు ఉండే పిల్లగారి పేరు వెంకటస్వామి కోయిలాగాని ముందరేసిండు. ఎన్ఎస్యుఐ తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్ వెంకటస్వామి. ఇక ఈ కోయిలాగాని ముంగటేసిండు. గిసోని కోయిలాగాలు ఇంకా 10 మంది కోయిలాగాలు తయారు కావాలి. వాళ్ళకు తిండి దిబ్బలు చెడ్డ బడ్డ కానా పీన అంతా అన్న చూసుకుంటాడు. మొత్తానికైతే ఇవాళ గాంధీ భవన్లో హనుమంత్ అన్నతోటి ఇవాళ సబ్బండ వర్గాలకు ఒక సందేశం మాత్రము ఇవాళ ఇచ్చిండు. మార్పు మొదలైందని నేను కూడా అనుకుంటున్నా. ఎందుకంటే అన్న కూడా నేను మాట ఇచ్చిన, వెళ్ళాక నువ్వు కూడా అక్కడక్కడ పోయి చెప్పాను. నేను కూడా ఊళ్ళో కూడా తిరుగుతా కాబట్టి నేను కూడా మా హనుమంత్ అన్న కోరిక మేరకు ఇగో ఇది పెద్ద మనిషి ఆశయం. ఊర్లలో తిరిగి చెప్పు. తప్పకుండా మొత్తానికి మార్పు రావాలి. హనుమంత్ అన్న నోటి మాట చల్లదనంతో సమాజంలో ఖచ్చితంగా మార్పు రావాలి, వచ్చి తీరాలి. అప్పుడు సబ్బండ వర్గాలు బాగుపడాలి. వెనుకటి కాలాలు మళ్ళీ ఇప్పుడు కన్న చూడాలి. ఇక మొత్తానికి గీదుల్లా గాంధీ భవన్లో అడుగు పెట్టినందుకు హనుమంత్ అన్న ఈ రకంగా సమాజంలో మార్పు రావాలి అని
ఒక దృఢ సంకల్పంతో గట్టి పట్టుదలతోటి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి సబ్బండ వర్గాలకు ఒక సందేశాన్ని మాత్రం పంపిండు రామబాణం లెక్క. ఇప్పటికైనా జర సినిమాలోళ్ళు జర సిగ్గి తెచ్చుకోవాలి, అందరు కాకపోయినా కొందరైనా జర సిగ్గి లజ్జాట మీకు ఉండాలన్నట. ఇది హనుమంతన్న మాట. ఎందుకంటే కొన్ని సినిమాలతోటి సమాజం మొత్తం ఖరాబ్ అయిపోతుంది. పిల్లల పెంపకం కూడా ఆ సినిమా బొమ్మలు చూసి ఆగమైపోతున్నారు. కాబట్టి జర్రంతా మీరు కళ్ళు తెరవాలి, కనువిప్పు కలగాలని హనుమంతన్న మాటలు పట్టుకొని జర్రన్న మీరు మీ సినిమాలు మీ పద్ధతులు మార్చుకొని జర్రా సమాజానికి అక్కడికి వచ్చే సినిమాలు తీయరి, ఈ సమాజాన్ని బాగుపెట్టే సినిమాలు తీయరని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటుంది. కెమెరామెన్ శివాతో మీ నర్సయ్య తాత, గాంధీ భవన్ గడ్డ.